అందరికీ నమస్కారం. నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏమంటే, నా కోసం కాదు, మన భారతదేశం కోసం మాట్లాడుతున్నాను. మన రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడుతున్నాను. అయితే రాష్ట్ర ప్రజలు అంటే నేను పొరుగు రాష్ట్రంలో ఉన్న తమిళనాడుకి చెందినవాడిని. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో గుమ్మడిపూడి ప్రాంతంలో నివసించే వాళ్ళను. గుమ్మడిపూడి ప్రాంతంలో తెలుగు మెజారిటీ ఎక్కువ, తెలుగు పాపులేషన్ ఎక్కువ. తెలుగు తమిళ భేదం లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మెలిసి ఉంటున్నాము. అందుచేత ఆ అభిమానంతో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ ఆంధ్రాలో జరుగుతున్నది, దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా జరుగుతున్నది. మంచి తెలుసుకుని మంచి ఓట్లు యూస్ చేయండి. మీకు ఏదో వెళ్ళామా, ఓటు వేసామా, వచ్చామా అని చెయ్యొద్దు దయచేసి. ఇందుట్లో ముఖ్యమైనది కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, స్త్రీ పురుషులు ఓటు హక్కు యూస్ చేసుకోవాలి. తమ ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాలు మనం జీవించే ఉండే ఒక 90 ఏళ్ళ ముసలోడైనా సరే, 95, 85, 100 ఇయర్స్ అయినా సరే ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి వస్తే చాలా మంచిది. అప్పుడు ఓటు వేసినప్పుడు రాష్ట్రం బాగుపోయి, ఎప్పుడు మనలో 95% ఓటు పర్సెంటేజ్ పెరిగిందో ఆ రోజు రాష్ట్రం బాగుపడినట్టు. రాష్ట్రం బాగుపడిందంటే ఆటోమేటిక్గా భారతదేశం బాగుపడినట్టే, అభివృద్ధి చెందినట్టే. ఎప్పుడు చూసినా 65%, 72%, 73%, 68%, ఎక్కడో ఒక చోట 82% దేశంలో జరుగుతుంది. అది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కడు మన సొత్తు అని మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, మన ఇల్లు సరిహద్దు పెట్టుకుంటాం. ఆ సరిహద్దుని ప్రాంతాన్ని ఒక 6 అడుగు కూడా మనం వదలము. అలాగే ఏం చేస్తాము, మన ఓటు హక్కు మనం యూస్ చేసుకోవాలి. ఒక్క ఇంచు కూడా వదలం కదా మన స్థలాన్ని. అలాంటప్పుడు మనకు ఉన్న అవకాశాన్ని ఒక ఇంచు వదిలేసి పక్కోడు స్థలం, వెనకోడు స్థలం 2-3 ఇంచులు వదిలేసి కట్టుకోము. వీలైతే పక్కోడు ప్లాట్ వేసుకోవాలి, లేకపోతే రోడ్డుని ఆక్రమించుకోవాలి, చూసుకుంటాం. అలాంటప్పుడు మన ఓటు హక్కు మనం ఎందుకు వేసుకోకూడదు, మనం ఎందుకు వేయకూడదు? మనం బతికున్నా కానీ 18 సంవత్సరాలు పూర్తయిన కంటే 90 ఏళ్ళే కానీ, 95 కానీ, 100 కానీ ఓటు హక్కు ఎందుకు వేస్తాం కదా. మన ఆస్తులు ఎలా కాపాడుకుంటున్నామో అదే రకంగా ఆస్తులు కాపాడుకున్నట్టే ఓటు వేసినప్పుడే భారతదేశము అభివృద్ధి చెందినట్టు, రాష్ట్రాలే కానీ, దేశాలే కానీ అభివృద్ధి చెందినట్టు. మనకేం పట్టింది, తక్కువ పర్సెంటేజ్ ఓటు వేస్తే ఏం డెవలప్మెంట్ అవ్వదు. ఇందుట్లో 65%, 62% వేసినాడు ఏదో అటు ఇటుగా వేసి వచ్చేస్తున్నారు. తెలివైన మేధావులు, అసలు మేధావులు ఎప్పుడు వేసినప్పుడు ఆ రోజే డెవలప్ అవుతుంది. ఇందుట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటు వేయండి. మన అభివృద్ధి నాయకుడు ఎంచుకునే ముందు కొంతమంది ఇళ్ళ కాడ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులు అంతా మీరు తీసుకోవద్దు. తీసుకుంటే నేరం, ఇచ్చినోడికి నేరం, తీసుకున్నవాడికి నేరమే. అది ఒకవేళ బలవంతంగా మన జేబులో పెట్టేసి వెళ్ళిపోతే, ఇంట్లో ముందు పెట్టేసి వెళ్ళిపోతే, పేదవాడికి ఆ డబ్బులు సాయితా ఇచ్చేయండి. అది మనసుకు రాకపోతే మీకు ఒకవేళ తీసుకుంటే తప్పు, అది తప్పు చర్య. అనసరైతే డబ్బులు మన జేబులో పెట్టేశారని, ఈ కరెక్ట్ అయిన నాయకుడు మనకు నుంచున్న క్యాండిడేట్, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మన నుంచిన క్యాండిడేట్ సరైన నాయకుడు అయితే చూసి వెయ్యండి. కులం మతాలు ఆంధ్రాలో ఎక్కువగా కులం మతం భేదాలు ఎక్కువగా ఉన్నాయి. మన రెడ్డి కులం, మన నాయుడు కులం, మన కమ్మ కులం, ఈ రాజుల కులం, ఇలా ఈ కుల మతాల భేదాలు చూడొద్దు. వ్యక్తిగతంగా చేయవలసింది మీరు ఏంటంటే, ఆ నాయకుడు నుంచిన క్యాండిడేట్ మనకి అన్ని రకాలుగా సహకరిస్తారా లేదా అని చూడండి. అన్ని రకాలుగా మన చేయగలిగే నాయకుడు అయితేనే ఆయన క్రమశిక్షణ బాగుందా లేదా చూసుకోండి. ఇప్పుడు మనం ఒకప్పుడు
అమ్మాయిని మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసే ముందు అబ్బాయి మంచోడో కాదా మనం తెలుసుకోకుండా ఇచ్చేస్తామా? అదేలాగా ఓటు కూడా తెలుసుకుని ఓటు వేయండి. పెళ్లి కొడుకు ఎంత మంచోడో చెడ్డోడో, పెళ్లి కొడుకు మంచోడో చెడ్డోడో, పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు మంచిదా కాదా అని ఈ రోజుల్లో చూసుకున్న రోజుల్లో ఉంది, చూస్తున్నారే. కానీ ఓటుని అంటే కళ్ళు మూసుకుని వేస్తున్నారు చాలామంది. ఆ కళ్ళు మూసుకుని వేయటం దయచేసి మానండి. ఆ కళ్ళు తీసి మనం ఎలాగ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎంక్వైరీలు చేస్తామో అదే రకంగా ఎంక్వైరీలు తెలుసుకుని ఆ నాయకుడు, మీ పార్లమెంటే నాయకుడైన ఎంపీ, అలాగే అసెంబ్లీ ఎమ్మెల్యే అయిన నాయకుడు, సరైన నాయకుడు కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, దయచేసి పార్టీని చూడొద్దు. సింబల్ సరైన నాయకుడు చూసి వేసినప్పుడే రాష్ట్రము దేశము బాగుపడుతుంది. కళ్ళు మనకెందుకులే, ఏదో మన ఇంటి పిల్లని ఇచ్చేపని బట్టి ఎంక్వైరీ చేసుకోవాలి, ఇంకో పద్ధతి మనకు అవసరం లేదు, మన ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నట్టే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసుకోవాలి, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంత మనకు అవసరం లేదంటే దేశం ఎప్పటికీ బాగుపడదు. దేశం బాగుపడాలంటే కనీసం మన స్థలం కొనుక్కుని ఒక అద్దెకి వెళ్ళేప్పుడు కూడా ఇంటి అద్దె తీసి కనీసం 2 ఏళ్ళు ఉంటామో 6 నెలలు ఉంటామో మనకే తెలియదు. వీళ్ళు ఉంటే 1 సంవత్సరం ఉంటారు, లేకపోతే 2 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే 3 నెలలు దొబ్బుకున్నాం. ఆ ఇంటి ఓనర్ ఎలాగా, అక్కం పక్కన ఇరుగు పొరుగు ఎలాగా అని చూస్తారు. చూసినప్పుడు ఎందుకు ఓటు హక్కు ఆలోచించరో మీరందరూ? ఓటు హక్కు ఆలోచించకుండా ఇవ్వకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రము చాలా వెనకబడిపోయింది. మనుషుల్ని ఎవరిని కూడా నమ్మద్దు దయచేసి. మనిషి వ్యక్తిగతాలంటే మనిషి నీడనే నమ్మన్న రోజులు ఇవి. అలాంటప్పుడు ఓటేసేప్పుడు డబ్బులు కక్కుర్తిపడి, కులానికి కక్కుర్తిపడి, మన ప్రాంత మనిషి అనే కక్కుర్తిపడి, మన మతస్థుడని ఆశపడి ఇలాంటి మట్టికి దయచేసి చేస్తే మన దేశం వెనకబడిపోతుంది. మనం బాగుండాలి, మన చుట్టుపక్కల బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలంటే మీరు దయచేసి మంచి నాయకుడిగా చూసి ఎన్నుకోండి. మన దేశం బాగుపడుతుంది. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. 2014లో విడిపోయిన తర్వాత విడిపోయిన పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈయన ముఖ్యమంత్రిగా అయ్యారు, కేసీఆర్ అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. మంది లోతు బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాప్ లెవెల్లో ఉంది, డబ్బులు వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళదే 10 ఏళ్ళ తర్వాత వాళ్ళది కూడా లోతు బడ్జెట్ లాగా అయిపోతుంది పరిస్థితి. అప్పులు పొలాలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక 5 ఏళ్ళు ఏదో డెవలప్మెంట్ అయ్యిందో లేదో మీకు అక్కడ ఉండే ప్రాంతానికి మీకు బాగా తెలుసు. ఈ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ 5 ఏళ్ళు ఎన్ని కంపెనీలు వచ్చినాయో, ఎంత డెవలప్ అయ్యిందో, పోలవరమే చూడండి. పోలవరం ఎంత పర్సెంటేజ్ డెవలప్ అయ్యింది, ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు వచ్చింది డెవలప్ అయింది. మిగతా ఇది రోడ్లు ఎలా ఉన్నాయి, కొన్ని కంపెనీలు మా తమిళనాడుకి వచ్చేసినాయి, ఆంధ్రాలో పెట్టిన కంపెనీలు వెనక్కి వచ్చేసినాయి. దేనికి? ఎవరు కారణం? దీనికి కళ్ళు మూసుకుని ఎవరు కారణమో, ఎవరు కారకులో రాజకీయ నాయకులు కాదు, ఓటు వేసేవాళ్ళే కారణం. దీనికి చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటారు. రాజకీయ నాయకులు ఏంది, ఒక 5 ఏళ్ళు ఉంటారు, 5వ 6వ సంవత్సరం గెలిస్తే ఉంటారు, లేకపోతే ఉన్న ప్రాంతంలో ఉంటాడు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతే, లేకపోతే స్విట్జర్లాండ్, లండన్ కూడా వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు అవసరం లేవు. మనం ఓటు వేసేవాడికి మనం చూసుకుని వెయ్యాలి. మంద తప్పు. రాజకీయ నాయకులు సరైన ఎంచుకోకుండా ఇవ్వకపోవటం వల్ల మంద తప్పు, అంతేగాని వాళ్ళది తప్పు అనకూడదు. వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా మనం కళ్ళు మూసుకుని ఓటేస్తే వాళ్ళు చేస్తారు. డెవలప్మెంట్ ఎప్పుడు తమిళనాడులో ఆంధ్ర మీద ఎప్పుడో డెవలప్ అయిపోయింది. అయినా సరే పోటీకి ఒకప్పుడు హైదరాబాదు ఉండేది. హైదరాబాదు, చెన్నై 2 నగరాల పోటీలు చూసుకుంటే చెన్నై హయ్యెస్ట్గా ఉండేది. తర్వాత హైదరాబాద్కి చెన్నైకి పోటాపోటీగా వచ్చేసింది.
తర్వాత ఇప్పుడు కొంచెం అనక ముందు అయిపోయింది. తర్వాత తెలంగాణ విడిపోయింది. సరే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలు తమిళనాడు రావటం, అక్కడ పెట్టిన కంపెనీలు వెనక్కి రావటం అంటే ఎంత సిగ్గుచేటుగా ఉందో తెలియదు. ఎంత రాజకీయం ఎంత దిగజారిపోయిందో తెలియట్లేదు. అది ఓటు వేసిన వాళ్ళది, రాజకీయ నాయకులది తప్పు కాదు. ఓటు వేసిన వాళ్ళు సరిగ్గా సమర్థవంతులు చూసుకుని మనం ఓటు వేయాలి. అంతేగాని పలానా రాజకీయ నాయకులు సరిగ్గా చేయలేదన్న మనం ఓటు వేసామో అనుభవించేది ఎవరు? ప్రజలు. 5 ఏళ్ళు వేసాము. అంచేత చూసి చెయ్యండి. ఇసుక మాఫియా ఎక్కువగా ఉంది, డ్రగ్స్ మాఫియా ఎక్కువగా ఉంది, గుంటల రోడ్లు ఉన్నాయి. నేను తమిళనాడు నుంచి మా ఊరి నుంచి వస్తూ ఉంటాను, ఆంధ్రాకి పోతూ ఉంటాం. అప్పుడప్పుడు పోయినప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసే గుంటలు బతుకులు. రాష్ట్రం బాగోలేదు. నేను చెప్పవలసింది ఏంటంటే రాష్ట్రం పక్క నాకేం అవసరం లేదు. మనంతా భారతీయులం. ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు జాతే. మీరు బాగుంటే నేను బాగుంటా, సంతోషిస్తాం. డెవలప్ తమిళోడైనా సరే, అరవోడైనా సరే, కన్నడపోడైనా సరే దేశం బాగుండాలి. నార్త్ ఇండియన్లు బాగుండాలి. మనందరూ భారతీయులు కలిసిమెలిసి ఉండాలి. ఒకప్పుడు మనలో ఐక్యమత్యత లేకపోవటం వలన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. దానికి ముందు ముస్లిమ్స్ రాజ్యాలే మన దేశంలో వచ్చి అలా స్థిరపడిపోయారు, ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఉన్న ఇన్కమ్ అంతా దోచుకుని వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు దోచుకుంటాం, మనలో ఐక్యమత్యత లేకపోవటం వల్ల వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాడు. మనలో ఐక్యమత్యత ఎవరిది తప్పు? మనలో ఐక్యమత్యత లేవటం వలన ఆడు చేసాడు. మనలో పట్టుదల, మనలో ఐక్యమత్యత ఉంటే వాడు చేయటానికే ఛాన్స్ లేవు బ్రిటిష్ వాడు. అంతే. ఈరోజు కూడా ఓటు వేసేవాడిదే చూసి వేయండి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఓటు వేయద్దు. దయచేసి ఇదే నేను చెప్పదలుచుకున్నాను. కానీ 2024లో జరగబోయే ఎలక్షన్ మే 13న సరిగ్గా చూసుకుని ఓట్లు వేయండి. ఎక్కడ చూసినా చాలా కష్టంగా ఉంది. ఆంధ్ర పరిస్థితి చూస్తే ప్రతి తల మీద ఎంత అప్పు ఉందో మీకే నాకన్నా ఎక్కువ తెలుసు. నేను పొరుగు రాష్ట్రంలో ఉంటాలో ఏదో పక్కన న్యూస్లో వింటున్నా, తమిళ పేపర్లో చూడటం బట్టి, తెలుగు పేపర్లో అప్పుడప్పుడు వింటుందని మన తెలుగు సహోదరులు చెప్పడం బట్టి ఈ అప్పు చేసి ఉచిత పథకాల వల్లనే అది క్రమశిక్షణ పెట్టాలి. భారతదేశంలో ఉచిత పథకాలు ఎన్ని ఉన్నాయో ఉచిత పథకాలు ఇవ్వద్దు. దానికి తగ్గట్టుగానే జీవనాదాయం చెయ్యి. జీవనాదాయం చేసినోడే మంగళ కొట్టుకెళ్ళు ఫ్రీ. నువ్వు లేనోడా మంగళ షాప్ ఫ్రీ కట్ చేసుకుని వచ్చేసి టోకన్ ఇచ్చేసి నెలకి. తర్వాత బియ్యం, ఉప్పులు, పప్పులు డబ్బు రూపంగా ఇవ్వద్దు. లేకపోతే ఏది జీవనం అంటావా? ఆడి కాలం మీద నిలబెట్టేట్లాగా చెయ్యి. అంతేగాని ఉచిత నేను ధనవంతును, నువ్వు ఎప్పుడు పేదోడులాగా ఉంటావు నేర్పించకూడదు. అది ప్రతి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు పెద్ద డబ్బుంతో జమీందారులు ఉంటారు. పేదోళ్ళు ఉంటేనే వాళ్ళు జమీందారులు. పేదోళ్ళు లేకపోతే జమీందారులు ఎప్పుడు ఉండరు. పేదోళ్ళు ఉన్నంతకాలం జమీందారులు. అలాగే మనం ఉచిత పథకాలు తీసుకున్నంతకాలం రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంకు అలాగే ఉంటుంది. ఉచిత పథకాలు లేనప్పుడు మంచి నాయకులు వచ్చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఉచిత పథకాలు ఇచ్చే మన దేశం వెనకబడిపోతుంది. ఆ ఉచిత పథకాలు అన్నిట్లోనూ సబ్సిడీలు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చూసేవాళ్ళు ఉండరు. పెన్షన్ వాళ్ళకి ఒక పెద్ద ఫామ్ లాగా, ఒక ఆశ్రమం లాగా ఓపెన్ చేసి వాళ్ళకి బస్ టికెట్లని 10 రోజులకు ఒకసారి వాళ్ళ పిల్లల కాడికి వెళ్ళి వస్తాం. బస్ టికెట్లు ఫ్రీ. అక్కడ ఆశ్రమంలో అన్ని టాయిలెట్ కానీ అన్నీ మంగళ షాప్ కానీ అన్నీ అక్కడ ఫ్రీ భోజనం, 3 పూట్ల భోజనం పెట్టేసి అక్కడే ఉంటారు. పేమెంట్ ఎందుకు ఇచ్చేది? పేమెంట్ ఇచ్చేవాడు ఆడితే వెళ్ళి తాగేస్తాడు. నా 3,000 రూపాయలు తీసుకున్నావు, 4,000 తీసుకున్నావు, ఆడ వెళ్ళి తాగుబోతాడు అయిపోతాడు. ఆ పేమెంట్లో ఉచిత పథకాల్లో పెన్షన్లో 3,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, 2,000 పోటాపోటీగా రాజకీయ నాయకులు ఎగిరిపోతున్నారు. ఈ పోటాపోటీ ఇచ్చినది ఎంత దాకా వైన్ షాప్కి వెళ్తుంది? ఆ 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళు నేరుగా ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నారా? ఆ ఇంట్లో ఒక కొడుకు దాదా ఉంటాడు, అల్లుడు దాదా ఉంటాడు. ఆ దాదాలు వచ్చి పెన్షన్ వచ్చింది కదా మామ, నాన్న డబ్బులు ఇవ్వు, నాకు 1,000 రూపాయలు ఇచ్చేయి నా కోటాకి,
రాజకీయ నాయకులు ప్రభుత్వం మనకి పెన్షన్లు ఇవ్వటం ఏంటి, పిల్లలు తీసుకుంటాం ఏంటి, మరీ అన్యాయంగా ఉంది. ఈ అన్యాయం అరికట్టాలి ఫస్ట్, దేశం బాగుపడాలంటే. సరే, ఓకే, నమస్తే. జై హింద్, జై భారత్, జై తెలుగు జాతి. నమస్తే.